హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు తోటకూర కాడలు ఇంకా పచ్చిపప్పు కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా తోటకూర కాడలను ఇలా నీట్గా కట్ చేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల పచ్చిపప్పుని మనం వండే ముందే అరగంట ముందు దీన్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దాంట్లోకి తిరువాత దినుసులను యాడ్ చేసుకుందాం. తిరువాత దినుసులు చిటపటనగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలని దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయేలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూర కాడల్ని నీట్గా కడుక్కొని కర్రీ కోసం రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో ఇసుక వస్తుంది కదా, అందుకని మనం వీటిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. అలాగే మనం నానబెట్టిన పచ్చిపప్పును కూడా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కడుక్కొని పెట్టుకున్న తోటకూర కాడల్ని అలాగే పచ్చిపప్పును కూడా దీంట్లోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దాని మీద మూత పెట్టి ఒక 5 నుంచి 10 మినిట్స్ దాకా ఉడికించుకుందాం. అప్పుడు దాంట్లో వాటర్ అన్నీ ఎగిరిపోతాయి కదా, అప్పుడు మనం మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుందాం. చూడండి, పచ్చిపప్పు ఇంకా ఉల్లిపాయ ఇంకా మనకి తోటకూర కాడలు కూడా ఉడికిపోయినాయి కదా. ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా అవుతాయి కనుక తోటకూర కాడలు కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. దీంట్లోకి మసాలా కోసం కొంచెం అల్లం, కొంచెం కొబ్బరి ఇంకా మనం దీంట్లోకి 3 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకుందాం. కర్రీ ఉడికేసింది కదా, ఇప్పుడు మనం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 3-4 మినిట్స్ ఉడికితే కనుక మనకు పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి సాల్ట్, సాంబార్ ఇంకా కారంని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు ఇంకా కొంచెం సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ సాంబార్ పొడిని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. సాంబార్ పొడి లేని వాళ్ళు కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం కారంని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీంట్లో వాటర్ అన్ని దగ్గరకు వచ్చేంత వరకు మనకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వాటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర కాడల పచ్చిపప్పు కూర రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.